హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. ఈ యొక్క గణిత శాస్త్ర బోధనా పద్ధతుల నుంచి ఇంతకుముందు మనము 7 వీడియోలు చెప్పుకోవడం జరిగింది. 8వ వీడియోగా 7వ పాఠమైన బోధనోపకరణాలు ఎడ్గార్ డేల్ అనుభవ శంకు అనుభవ శంకు గురించి మనము తెలుసుకోబోతూ ఉన్నాము. బిట్స్ మనము చూసుకుందాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మొదలెడదాం. గణిత శాస్త్రం పరిమితత్వం నుంచి అపరిమితత్వానికి నడిపిస్తుంది అన్నవారు స్వామి రామతీర్థ. బోధన శిక్షణ సన్నివేశాల్లో వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య ఆలోచనలను పంచుకోవడానికి, సమాచారాన్ని వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తుజాలమే దృశ్య శ్రవణ సాధనాలు అన్నది ఎడ్గార్ డేల్. దృష్టి, శ్రవణం అనే సంవేదనాత్మక మార్గాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించే సాధనాలే దృశ్య శ్రవ్య ఉపకరణాలు అన్నది విద్యా నిఘంటువు. అభ్యసన ప్రక్రియలో ముఖ్యమైన ప్రేరణ, వర్గీకరణ, సన్నివేశ కల్పనలు పరిపూర్ణం చేసేవే బోధనోపకరణాలు అని అన్నది కార్టర్ వి. గుడ్. అభ్యసనానికి ప్రేరణ, పునర్బలనం కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తుజాలం లేదా చిత్రాలే దృశ్య శ్రవ్య ఉపకరణాలు అన్నది బర్టన్. సాంప్రదాయక దృశ్య శ్రావ్య ఉపకరణాల స్థానంలో తక్కువ గల, వెలలేని అభివృద్ధిపరచిన ఉపకరణాలను ఉపయోగించి బోధనను ప్రభావకారిగా, వాస్తవికతకు దగ్గరగా మలచాలని సూచించింది 1986 జాతీయ విద్యా విధానం. పలు సంవేదనాత్మక మార్గాలను ఉపయోగించి భావనలను, వ్యాఖ్యలను, ప్రశంసలను చేయడానికి, వివరించడానికి, పోల్చడానికి ఉపాధ్యాయులకు సహకరించే ప్రత్యామ్నాయ సాధనాలు బోధనోపకరణాలు అన్నవారు ఎంసి కోన్ రాబర్ట్. పూసల చట్రం ద్వారా చాలా సులభంగా బోధించగలిగేవి స్థాన విలువలు. పూసల చట్రం ద్వారా చాలా సులభంగా బోధించగలిగేవి స్థాన విలువలు. అమూర్త భావనలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేవి దృశ్య శ్రవణ ఉపకరణాలు. బోధనోపకరణాలు ఏ విధంగా ఉపయోగపడతాయి? భావనలను అర్థవంతం చేయడానికి, వివిధ జ్ఞానేంద్రియాలకు పని కల్పిస్తాయి, అభ్యసనంలో విసుగు పోగొడతాయి. బోధన అనునది వ్యక్తీకరణ సూత్రంపై ఆధారపడుతుంది. బోధనోపకరణాల పరిమితులు: 1. వీటిని ఉపయోగించుటకు ఉపాధ్యాయుడు తప్పనిసరిగా కావాలి. 2. ఉపాధ్యాయులకు సహకరిస్తాయి కానీ తన స్థానాన్ని భర్తీ చేయవు. 3. ఒక్కోసారి వాస్తవ అంశాలపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగించవచ్చు.
బోధనోపకరణాల వర్గీకరణ ఇది 4 విధాలుగా ఉంది. 1 ప్రింట్ మీడియా అంటే ముద్రిత మాధ్యమాలు. 2 నాన్ మెషిన్ మీడియా అంటే యాంత్రికత లేని సాధనాలు. 3 మిషన్ మీడియా అంటే యాంత్రికత సాధనాలు. 4 క్రియాశీలత సాధనాలు అంటే యాక్టివ్ ఎయిడ్స్. యాంత్రికత లేని సాధనాలు ఎన్ని? 3. 1 గ్రాఫికల్ ఎయిడ్స్. 2 అంటే గ్రాఫికల్ ఎయిడ్స్ అంటే వన్ డైరెక్షన్ ఎయిడ్స్ అన్నమాట. వాటికి రేఖాచిత్ర సాధనాలు. 2 డిస్ప్లే బోర్డ్స్ అంటే ప్రదర్శన బల్లలు 2 డైమెన్షనల్ ఎయిడ్స్. 3 3 డైమెన్షనల్ ఎయిడ్స్ త్రిమితీయ పటాలు అంటే 1D 2D 3D అన్నమాట. గ్రాఫికల్ ఎయిడ్స్ ఛాయాచిత్రాలు, ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, చార్టులు, గ్రాఫులు, పటాలు, బొమ్మలు, కార్టూన్లు, కామిక్లు. మరి కామిక్లు అనగా హాస్య పత్రికలు. డిస్ప్లే బోర్డ్స్ నల్లబల్ల, బులెటిన్ బోర్డు, ప్లానల్ బోర్డు, పెగ్ బోర్డు, మ్యాగ్నెటిక్ బోర్డు. త్రిమితీయ ఉపకరణాలు మాదిరులు అంటే వస్తువును పోలినటువంటివి, వస్తువులు, ప్రయోగ పరికరాలు, మైక్రోస్కోప్, డయారమా, కదిలే బొమ్మలు. యాంత్రిక సాధనాలు ప్రాజెక్టాయిడ్స్, ప్రక్షేపిత సాధనాలు, మాస్ మీడియా, బహుళార్థ సాధనాలు, కంప్యూటర్స్. ప్రక్షేపిత సాధనాలు ఫిలిమ్స్, చలనచిత్రాలు, స్లైడ్స్, ఫిల్మ్ స్ట్రిప్స్ అంటే చిత్రఖండాలు, ఎపిడయోస్కోపు, టేపు రికార్డు అండ్ క్యాసెట్స్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. బహుళార్థ సాధనాలు రేడియో, టీవీ, టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్. యాక్టివ్ ఎయిడ్స్ క్రియాశీలత సాధనాలు ఏవనగా క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు, నాటకీకరణ, జలచర స్థావరం, కీటక పంజరం, హెర్బేరియం, భూచర కల్పిత స్థావరం. NCERTలోని ఫీల్డ్ సర్వీస్ విభాగం వారు ఆడియో విజువల్ ఎయిడ్స్ హ్యాండ్బుక్లో బోధనోపకరణాలను ఎన్ని రకాలుగా విభజించారు? 6 రకాలుగా విభజించారు. 1 గ్రాఫిక్ సాధనాలు, 2 ప్రదర్శన బల్లలు, 3 త్రిమితీయ ఉపకరణాలు అంటే 3D, 4 ప్రక్షేపక ఉపకరణాలు, 5 శ్రవణ సాధనాలు, 6 శ్రవణ దృశ్య సాధనాలు. ఒక బోధనోపకరణం అందించే మూర్త అమూర్త అనుభవాలు ఆధారంగా ఎడ్గార్ డెల్ బోధనోపకరణాలను ఒక శంకువు రూపంలో అమర్చారు. దీనిని ఎడ్గార్ డెల్ అనుభవ శంకువు అంటారు.
ఎడ్గార్డెల్ అనుభవ శంకువు ఆధార భాగం నుంచి 1 ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, 2 కల్పన అనుభవాలు అంటే కల్పిత అనుభవాలు, 3 నాటకీకరణాలు, 4 ప్రదర్శనలు అంటే ప్రదర్శనలలోనే ప్రేక్షకుని పాత్ర ప్రదర్శించడం కాదు, 5 క్షేత్ర పర్యటనలు అందులోని కూడా ప్రేక్షకుని పాత్ర, 6 ప్రదర్శన వస్తువులు, 7 టీవీ, 8 చలనచిత్రాలు, 9 రేడియో రికార్డులు, వీటిని స్థిర చిత్రాలు అని కూడా అంటారు, 10 దృశ్య సాధనాలు, 11 శాబ్దిక సంకేతాలు. ఉపాధ్యాయుడు ఆధార భాగం నుండి బోధనోపకరణాలను ఉపయోగిస్తూ అగ్రభాగం అంటే పైభాగంలోకి అంశాలను వీలున్నంత వరకు తక్కువగా వినియోగించాలన్నమాట. అంటే ఆధార భాగం కింది నుంచి బోధనోపకరణాలు ఉపయోగిస్తూ వెళ్ళాలి, పైకి పోయిన కొద్దిగా వీలున్నంత వరకు తక్కువ వినియోగించాలన్నమాట. 1 నుండి 11 వరకు అంటే కింద నుండి మూర్తం నుండి అమూర్తంకు, 11 నుంచి 1 వరకు అంటే పైనుంచి కిందికి అమూర్తం నుండి మూర్త భావనలకు కొనసాగుతుంది. అంటే 1 నుండి 11 వరకు మూర్త భావనల నుండి అమూర్తం వైపుకు, పైనుంచి కిందికి అమూర్త భావనల నుండి మూర్త భావనలకు కొనసాగుతుందన్నమాట. అగ్రభాగం నుండి ఆధారతలం వరకు అమూర్తత నుండి మూర్త భావనలు, ఆధారతలం నుండి అగ్రభాగం వరకు మూర్తం నుండి అమూర్తం యొక్క అనుభవాలు ఉంటాయి. దాన్నే మళ్ళీ తిప్పి చెప్పడం జరిగిందనమాట. 1 నుంచి 6 వరకు ఎక్కువ ప్రభావం చూపునవి, 7 నుండి 11 వరకు తక్కువ ప్రభావం చూపునవి. ఓకే, ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే వీటిని ఈ ఆధార భాగం నుండి లేదా అగ్రభాగం నుంచి అంటే పైనుంచి కిందకు కానీ కింద నుంచి పైకి కానీ ఒక వరుస క్రమంలో మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ ఎగ్జామ్లో కింది నుండి 3వదని లేదా పైనుంచి 7వదో 6వదో అలా అని, లేదా ప్రదర్శన వస్తువులు అగ్రభాగం నుండి 8వదని ఇలా అడుగుతాడు అన్నమాట ఎగ్జామ్లో. ఓకేనా, కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక వరుస క్రమంలో వాటిని నేర్చుకోవాలి. నల్లబల్లను తుడిచేటప్పుడు ఎలా తుడవాలి? పైనుంచి క్రిందకు. గ్రాఫులాగా గీతలు గీసి ఉన్న పేపర్ గ్రిడ్ పేపర్. జియో బోర్డును ముఖ్యంగా దేనిని బోధించడానికి వాడతారు? జ్యామితిని. అడ్డంగా నిలువుగా మేకులు కొట్టి ఉన్న బోర్డు జియో బోర్డు. సమతల జ్యామితిలోని ఏ అంశాన్నైనా సరే బోధించడానికి ఉపయోగపడేది జియో బోర్డు. దీనిని కొలతలకు కూడా ఉపయోగించవచ్చు. పాఠశాలలో ఎంతో ఉపయోగకరమైనప్పటికీ వీటి వాడకం చాలా తక్కువ కనిపిస్తుంది. వేటి వాడకం? పెగ్ బోర్డు. సమాన దూరంలో రంధ్రాలు ఉండి చూడడానికి మేకులు లేని జియో బోర్డులాగా కనిపించేది పెగ్ బోర్డు. జ్యామితి ఆకారాలను చూపడానికి, గుణకార భాగహార సంకలన వ్యవకలనాలను చేయడానికి ఉపయోగించేది పెగ్ బోర్డు. ఉపాధ్యాయుడు పాఠ్యాంశానికి అనువుగా పాఠ్యబోధనను మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడానికి వాడే ఉపకరణాలను ఏమంటారు? బోధనోపకరణాలు. అంటే అవి కంప్యూటర్, స్లైడ్స్, OHP అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. విద్యార్థులు ఏ ఇతర బాహ్య సహాయము లేకుండా
తమంతట తామే నేర్చుకోవడానికి, భావనలు అవగాహన చేసుకోవడానికి, అభ్యసన చేసుకోవడానికి, నేర్చుకున్న భావనలు పటిష్టపరుచుకోవడానికి ఉపయోగపడేవి. అభ్యసన ఉపకరణాలు అవేంటంటే జియో బోర్డు, డామినో కార్డులు, పూసల చట్రాలు, భిన్నాల చట్రాలు. అభ్యసన ఉపకరణాలను ఏమంటారు? స్వీయ ఉపకరణాలు అంటారు. జాతీయ విద్యా విధానం 1986 ద్వారా అన్ని ప్రాథమిక పాఠశాలలకు వర్తించే విధంగా భారత ప్రభుత్వం ఏమి ప్రారంభించింది? నల్లబల్ల పథకం OBBని ప్రారంభించింది. నల్లబల్ల పథకం కింద ఏకోపాధ్యాయునికి బదులు ద్వితీయ ఉపాధ్యాయుని నియామకం జరిగింది. నల్లబల్ల పథకం కింద పాఠశాలలకు అందించిన అతి ముఖ్యమైన బోధన సామగ్రి గణిత పేటిక. గణిత పేటికలో ఉండే సామగ్రి పూసల చట్రం, డామినో కార్డులు, గణాకారపు కడ్డీలు, క్యూసినెయిర్ పట్టీలు, నాపియర్ పట్టీలు, భిన్నాల చట్రం, జ్యామితీయ గణాకారాలు. పూసల చట్రంతో సంకలనం, వ్యవకలనం తేలికగా చేయవచ్చు. ఏ కడ్డీకైనా పూసలు లేకపోతే ఆ కడ్డీ స్థానంలో సున్నాలు వ్రాయాలి. దశాంశాలు, సంకలన వ్యవకలనాలకు కూడా పూసల చట్రం వాడవచ్చు. దీర్ఘచతురస్ర ఆకారంలో అట్టతో కానీ ప్లాస్టిక్తో కానీ చేయబడి 2 భాగాలుగా విభజింపబడి ప్రతి భాగంలోనూ రంధ్రాలు ఉండేవి డామినో కార్డులు. ప్రతి కొలతలు ఉండి 1 యూనిట్ కొలత నుండి 10 యూనిట్ల కొలత వరకు ఉండేవి గణాకారపు కడ్డీలు. గణాకార కడ్డీలను ఉపయోగించి సరళ రేఖలు, సమాంతర రేఖలు, త్రిభుజాలు ఏర్పరచవచ్చు, గీయవచ్చు. పెద్ద, చిన్న, పొట్టి, పొడుగు భిన్నాలలో రకాలు, దశాంశ భావనలు, ఆరోహణ అవరోహణ భావనలను బోధించవచ్చు. క్యూసినెయిర్ పట్టీలు ఒక పట్టికలో 1 నుండి 10 వరకు అంకెలు గుర్తించబడి ఉంటాయి. ఆ పట్టీకి ఇరువైపులా గాడి ఉంటుంది. ఆ గాడులలో వేరే యూనిట్ పట్టీలను వేయవచ్చు. పక్కపక్క పట్టీలలో సంఖ్యలను పోల్చవచ్చు. పెద్ద, చిన్న సంకలనము, వ్యవకలనాలు చేయవచ్చు. నాపియర్ పట్టీలు. నాపియర్ కనిపెట్టిన కారణంగా ఈ పేరు వచ్చింది. వీటిలో ఒక ప్రధాన పట్టీ, 9 ఎక్కాల పట్టీలు ఉంటాయి. నాపియర్ పట్టీల ఆధారంగా ఎంత పెద్ద గుణకారాలైనా తేలికగా చేయవచ్చు. వృత్తాకారంలో ఉండి 10 భాగాలు చేయబడింది భిన్నాల చట్రం. ఘనం, దీర్ఘగణం, స్తూపం, గోళం, పిరమిడ్లు లాంటి వాటిని విద్యార్థులకు పరిచయం చేస్తూ ఆకారాలు, అంచులు, మూలలు చూపుతూ లెక్కించేవి జ్యామితీయ గణాకారాలు. కృత్యాన్ని చేయడానికి కావలసిన సామగ్రి అంతా ఒక పేటికలో జమ చేస్తే అది కృత్యపేటిక. కృత్యపేటికలు అన్నీ కలిపి జమ చేస్తే అది కృత్యకోశం. విద్యార్థుల చేత కృత్యాలు చేయడానికి ఉపయోగపడేవి కృత్యాధార షీట్లు. విద్యార్థులతో పని చేయించడానికి అనువుగా ఉపాధ్యాయుడు ఇచ్చేవి ముందే తయారు చేయబడి ఉండేవి వర్క్షీట్లు. ఫ్లాష్ కార్డులు.
ఏదైనా విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి ఫ్లాష్ కార్డులను వాడతారు. డ్రిల్లుకు, మూల్యాంకనానికి చక్కగా ఉపయోగపడతాయి. నిదానంగా అభ్యసించే విద్యార్థులకు వేటిని ఇచ్చి తీరికగా అభ్యసించమని చెప్పవచ్చు. ఫ్లాష్ కార్డులు. నిజమైన వాస్తవ వస్తువుల నకళ్లను ఏమంటారు? నమూనాలు. నిత్య జీవిత సమస్యలను సాధించడానికి కావలసిన నైపుణ్యాన్ని ఇచ్చేవి వర్క్ బుక్స్. పారిభాషిక పదజాలం, నిర్వచనాలు, సంకేతాలు మొదలగు వివరణలను సరైన విధంగా అందించే బోధనోపకరణం పాఠ్యపుస్తకం. పాఠ్యపుస్తక భౌతిక రూపం. విద్యార్థిని పాఠ్యపుస్తకం ఆకర్షించేదిగా ఉండాలి. అట్టపైన పుస్తకంలోని కొన్ని అంశాలు ఉండాలి. అందమైన ముద్రణ, సరైన బొమ్మలు, పటాలు కలిగి ఉండాలి. శీర్షికలను ప్రత్యేకంగా చూపించాలి. పాఠ్యపుస్తకం సైజు సులభంగా పట్టుకోవడానికి వీలుగా ఉండాలి. పాఠ్యపుస్తకంను రూపొందించడంలో రాష్ట్రం సిలబస్కు సంబంధించి ఎవరు ప్రధాన బాధ్యత వహిస్తారు? SCERT. మెదడుకు మేత లాంటి ఆటలు, పజిల్స్, వైవిధ్యంతో ఆలోచింపజేసే కృత్యాలు, సృజనాత్మకతను పెంపొందించే సమస్యలను విద్యార్థులకు అందజేసేవి వర్క్ బుక్స్. చతుర్విధ పరికర్మలు చేయడానికి, నైపుణ్యాలు అభివృద్ధి చేయడానికి ఉపయోగపడేది బ్లాక్ బోర్డు. క్యూసినేయర్ పట్టీలను ఉపయోగించి వేటిని తెలపలేము? స్థాన విలువలు తెలపలేము. ప్రాథమిక స్థాయిలో వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వయం అభ్యసనకు, వేగానికి అధికంగా తోడ్పడేది వర్క్ బుక్. విద్యార్థులు చూడడం, వినడం ద్వారా ఎంత శాతం గుర్తుంచుకుంటారు? 50%. అంటే చూస్తూ వినడం ద్వారా 50% గుర్తుంచుకుంటారు. విద్యార్థులు సామర్థ్యాలను పెంపొందించడంలో గొప్ప వనరు ఉపాధ్యాయుడు. నల్లబల్ల ప్రక్రియను ఎందుకు అమలు చేశారు? ప్రాథమిక పాఠశాలలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి. జ్ఞాన సముపార్జనకు మూలస్థానాలు ఇంద్రియాలు. అనుభవ శంకువులో ప్రదర్శన వస్తువులను ఏ భాగంలో చేర్చారు? మధ్య భాగం. ఎన్ని సంవత్సరములకు ఒకసారి విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తారు? 10 సంవత్సరములకు ఒకసారి. ఓకే ఫ్రెండ్, ఇంతటితో 7వ పాఠమైనటువంటి బోధనోపకరణాలు ఎడ్గర్ డేల్ అనుభవ శంకు అనేటటువంటి పాఠము, దానికి సంబంధించిన బిట్స్ పూర్తి చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.